ఎస్ రైట్ నౌ సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన. అయితే ఆడ గుళ్ళో దండం పెట్టుకుందాం ఇలా సంకట చతుర్థి కదా అనిపోతే చాలా మంది కలిసిండ్రు. అందరూ ఏమంటున్నారంటే అన్న మళ్ళొచ్చేది కేసీఆర్ గవర్నమెంట్, మళ్ళొచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని ఆ గుళ్ళో లైన్లో నిల్చున్నటువంటి వాళ్ళు ఆ గుళ్ళో కనబడ్డ అందరూ కూడా మళ్ళా మనదే 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 అంటున్నారు. అంటే వినాయకుడి సాక్షిగా మన గణేష్ గడ్డ వినాయక టెంపుల్లో ఈరోజు ప్రజల మాట అది. నేను ముందు పోతాను కూడా అనుకోలే, దగ్గరికి వచ్చినాక మన వాళ్ళు సంకట చతుర్థి అంటే కారు ఆపుకొని ఆ వినాయకుడు దండం పెట్టుకొని వచ్చిన మీ దగ్గరికి. చాలా సంతోషం. గౌరవనీయులు మన సంగారెడ్డి శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు మిత్రులు శ్రీ చింతా ప్రభాకర్ గారికి, మాజీ మంత్రివర్యులు సోదరిమణి నర్సాపూర్ శాసనసభ్యురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారికి, మన ఉమ్మడి మెదక్ జిల్లా మెంబర్షిప్ కోసం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రులు గ్యాదర్ బాలమల్లి గారికి, గౌరవ శాసనసభ్యులు జహీరాబాద్ మాణిక్రావు గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు క్రాంతి గారు, శశిధర్ రెడ్డి గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మామిళ్ళ రాజేందర్ గారు, పట్నం మాణిక్యం గారు, మన డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు, చంద్రగౌడ్ గారు, విజయేందర్ రెడ్డి గారు, నరారెడ్డి గారు, డాక్టర్ శ్రీహరి యాదవ్ గారు, కాసాల బుచ్చిరెడ్డి గారు, గోవర్ధన్ నాయక్ గారు, శివరాజ్ పాటిల్ గారు, వరలక్ష్మి గారు, నాగరాజ్ గౌడ్ గారు, సునీత మనోహర్ గౌడ్ గారు, కొండలరెడ్డి గారు, చెర్యాల ప్రభాకర్, సరళ పుల్లారెడ్డి, మల్లగౌడ్, వెంకటేశ్వర్లు, చీల మల్లన్న, చక్రపాణి మధుసూదన్ రెడ్డి, విఠల్, గొల్ల ఆంజనేయులు, సుధీర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, సత్యనారాయణ, చాలా పెద్ద లిస్ట్ ఉందేమే, ఏమనుకోకుంది. గౌరవ కౌన్సిలర్లు, మహిళా నాయకులు, మాజీ కౌన్సిలర్లు, ముఖ్యంగా గౌరవ సర్పంచులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, పిఏసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మా షేక్ సాబేర్ గారికి, గౌరవ మా జర్నలిస్టులకు కూడా, సంగారెడ్డి జర్నలిస్టులందరికీ కూడా నమస్కారం. ఇవాళ ముందు ఒక విషయం మాట్లాడి నేను సరళకు పోతా. ఇక్కడ కూర్చున్నా ఇప్పుడే అక్కడ జూపల్లి కృష్ణారావు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టండి. జర ఒక 2 నిమిషాలు రాజకీయం మాట్లాడి మన కథలకు వస్తాయి. ఇక నేను మాట్లాడాలనుకున్నా, అసలు ఇవాళంతా ఎస్ఐఆర్ మాట్లాడదామని వచ్చిన, కానీ ఆడ డ్యామేజ్ కంట్రోల్ నిన్నంతా ఆగమైపోయారు కదా కాంగ్రెస్ వాళ్ళు. గోల్ కొడతామనుకుంటే సెల్ఫ్ గోల్ అయిపోయింది నిన్న. ఇంకా ఏం చేయాలో అర్థం కాక డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేసిండు. అది కూడా ఏమైందంటే పప్పుల కాలేసాడు మళ్ళా. ఇప్పుడు మళ్ళొక్కసారి అలా బట్టలిప్పే పని పెడతాయి. ఇక అది మా సంగారెడ్డి జర్నలిస్టుల సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, మా సంగారెడ్డి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సాక్షిగా వాళ్ళ కథ ఏందో, వాళ్ళ మాటలేందో, వాళ్ళ లెక్క ఏందో ఒక్కసారి చెప్పుదామని అనుకుంటున్నా. ఇక సరే, నిన్న ఏమైందో మీరు అందరు చూసినారు. 2 భాగాలు, కానీ ఇది ఒకటి. వాళ్ళ జూపల్లి మళ్ళీ మాట్లాడినాక ఆయన సంగతే చెప్తా. నిన్న జూపల్లి కృష్ణారావు గారు మన కేటీఆర్ గారు మాట్లాడితే 11 గంటలకు తెలంగాణ భవన్ వస్తున్నా, చూసుకుందాం, నేను చెప్పింది తప్పైతే అప్పుడే అక్కడే రాజీనామా చేసిపోతా అని డైలాగ్ కొట్టిండా. నేను వాస్తవానికి సిద్దిపేటలో ప్రోగ్రాం ఉండే నాకు. సరే, కేటీఆర్ గారు ఫోన్ చేసి జూపల్లి వస్తుంది కదా, మీరు కూడా రండి, మీరు ఆర్థిక మంత్రి, మీరైతే బరాబర్ ఉంటుంది, రండి అంటే నేను బయలుదేరి ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ పోయింది.
జూపల్లి 11 బజే వస్తాడు కదా, నేను 10 బజేకి పోయి కూర్చున్నా. ఇక వస్తాడేమో మంచిగా శాలువా కప్పి బోకే ఇచ్చి మంచిగా మాట్లాడదామని కూర్చున్నాం. వచ్చిందా మరి? రాలేదు.